గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి ఒంగోలు వచ్చిన బాలినేనికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కనుక కర్నూలు రోడ్ నుండి చర్చ్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి నీటి చుక్క తానే ఒక ఉప్పెనలా ప్రవహిస్తున్న ఈ పేద ప్రజల ఆశాజ్యోతి 25,000 మందికి ఈరోజు చూపించిన ఆదిరాబాద్లో జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, నేను పదే ఒంగోలులో 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలా మంది అన్నారు, ఎందుకు అట్లా చెప్తున్నావు, అది ఒకళ్ళు రాకపోతే మరి మీ పోటీ చేసేదానికి ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు, నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు భరిస్తే ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే చేసిన దానికి మనం ఏం చేయలేకపోయాం, పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి. ఆ రైతులకి మొత్తం కూడా రేపెల్లుండో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయటం జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు, కరెంటు ముందుల రోడ్లు వేసి, అంటే మళ్ళా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందుల రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 10వ తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. 25,000 మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం కూడా అందరు కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముందులో కొన్ని పట్టాలు సీఎం గారి చేతుల మీదుగా ఇప్పించి ప్రతి డివిజన్లో, అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లకు మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు, వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నదే నా ధ్యేయం.
ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్కి ఈ రోజే రాజశేఖర్ గారు ముందు నుంచి మనం ఎలక్షన్కి నాంది బలసంతో ఉన్నాడు. మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ కూడా సహాయం చేసరికి నా సహాయశక్తులు కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇళ్ల పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేనంటే కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా, అందరికి సహాయం చేయాలా. పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే స్థానిక అంజే రోడ్లో 36వ డివిజన్ టీడీపీ నాయకులు పరిటాల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. ప్రజాసేవే ఊపిరిగా బతికి జీవితాంతం పీడిత ప్రజలకు అండగా నిలిచిన అమరజీవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పరిటాల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం. నక్సలైట్లు చంపటం, దానికి ప్రతీకారంగా పరిటాల రవి సోదరుడు హరిని ఎన్కౌంటర్ చేయటం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ నారాయణ రెడ్డి తోడలుడైన సానే చెన్నారెడ్డి ఆయన ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవటం, ఆ ప్రాంతంలో ఒక దమనకాండ, హత్యలు, అరాచకాలతోటి ఆ భయప్రాంతులకు గురి చేసి సాధారణ పౌరులు జీవించలేని పరిస్థితి. ఆ చెన్నారెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి అతను ఒక అరాచకవాదిగా, అతని గురించి ఇప్పటికీ పెనుగొండ, ధర్మవరం ప్రాంతాల్లో కథలుగా చెప్పుకునే పరిస్థితి. వాళ్ళ ఇంటి సమీపంలో మహిళా కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లలను పంపని పరిస్థితి ఆ ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే ఎవరిని చెరబడతారో తెలియని పరిస్థితుల్లో ఆడపిల్లల్ని విద్యకు కూడా దూరం చేసిన పరిస్థితులు ధర్మవరంలో జరిగినాయి. అట్లాగే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భార్యని చెరబట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఒక
నియంత పాలన ఆ ప్రాంతంలో సాగుతూ ఉన్న సందర్భంలో అన్న నందమూరి తారక రామారావు పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన పర్యటన మీద కూడా బాంబు దాడులు చేసిన స్థితికి వెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజు నక్సలైట్లు ఆ చెన్నారెడ్డిని చంపటం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో వాళ్ళ కొడుకు రమణారెడ్డి, ఓపుల్ రెడ్డి వాళ్ళిద్దరు అరాచకాలతోటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పరిటాల రవి రాజకీయ రంగ ప్రవేశం చేయటం, ఆ తర్వాత 94 ఎన్నికల్లో ఘన విజయం సాధించటం, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్య లేకుండా ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చే పరిస్థితులు 94 తర్వాత రావటం, ఆ రోజు బలహీన వర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్న బలహీన వర్గాలు అందరూ కూడా పరిటాల రవిని ఫాలో అవటం, ఆయన జిల్లాలో తిరుగులేని నాయకుడిగా 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయని పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థాయిలో ఆయన ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆ జిల్లాలో తర్వాత సామూహిక వివాహాలు జరిపించడం కానీ ఆ జిల్లా చాలా అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారకు రావటం, వాళ్ళు ఎప్పటి నుంచో 10 సంవత్సరాలుగా పరిటాల రవి మీద పెంచుకున్న అసూయతోటి వాళ్ళందరూ కలిసి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పరిటాల రవి గారిని చంపటం. రెడ్డి ఈరోజు నియంత పాలనతో ప్రజాప్రభుత్వం లేకుండా ఈరోజు ఒక నార్త్ కొరియా కిమ్ముకు సోదరుడిగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని దించటమే పరిటాల రవికి నిజమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నంతకాలం కూడా బలహీన వర్గాల కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ధన, మత, కుల, లింగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రజాస్వామ్యం లేదు, వాక్ స్వాతంత్రం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిటాల రవి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన పోరాట పట్టుకొని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కలిగించాలని చెప్పి అదే ఆయనకి మనం ఇచ్చే నిజమైన వర్ధంతి అనేది చిరకాలంగా చేసుకునే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. అన్న ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం స్మరించుకుంటూ ఆయన వర్ధంతి చేస్తారు. అలాగే పరిటాల రవి గారి వర్ధంతి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారిది కూడా వర్ధంతి చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనేమి, కనీసం వాళ్ళ కుమారుడు అయితేనేమి ఆ ఎన్నికల సంవత్సరం వరకు ఘనంగా చేస్తారు. మిగిలిన టైంలో పోతే ఒక దండేసి వెళ్తూ ఉంటారు. అంటే నేను చెప్పేదానికి ఒక రీజన్ ఉందండి. ఎన్టీ రామారావు గారు ఎలాగైతే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎలాగుంటారో ఆ తర్వాత ఆ స్థానం ఒక పరిటాల రవి గారికి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం. అదే నినాదాన్ని కొనసాగిస్తూ ఆ రోజున పరిటాల రవి గారి రాయలసీమలో కూడా ఆయన ప్రాణం అసలు బాసిందే వాళ్ళ కోసం, వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ భూముల కోసం, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, వాళ్ళకి న్యాయం చేయడం కోసమే పోరాటాలు చేసి నక్సల్తో సంబంధాలు పెట్టుకొని కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉండి అట్లాగా ఆయన అంత స్పిరిట్ తోటి అప్పుడున్న బూర్జు వాళ్ళతో అక్కడున్న అనంతపురం జిల్లాలో ఉన్న బూర్జు వాళ్ళతో యుద్ధం చేయబట్టే పరిటాల రవి కూడా ఆ రోజున చనిపోవడం కారణమవుతుంది. అంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఆలోచన ద్వారా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక పరిటాల రవి గారు. అందుకే ఆయన అంటే మాకు అంత ప్రేమ, అంత అభిమానం. ఈ వర్ధంతి కార్యక్రమం వీళ్ళు ఎంతకాలం చేస్తారో అంతకాలం నేను ఎవరికి గొంతులో ప్రాణం అంతకాలం ఇక్కడికి వస్తానని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 36వ డివిజన్లో అన్న పరిటాల రవి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ నాయకులకి అట్లాగే పరిటాల రవి అన్న అభిమానులకి ప్రతి సంవత్సరం మేము ఈ 19 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే మీరందరూ ఇక్కడికి రావటం, పరిటాల రవి అన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనటం, మేము ఏ రోజు ఏ జన్మలోనూ పరిటాల రవి అన్న వర్ధంతి కార్యక్రమం చేయాలంటే అంత ఆశామాషి కాదు. ఆ వర్ధంతి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు కూడా ఇక్కడ దీపు కానీ లేకపోతే పత్తిన తిరుపతి స్వామి గారు అబ్బాయి కానీ ఇక్కడ చాలామంది కొండలు ఇక్కడ చాలామంది ఇక్కడ పిల్లలందరూ ఆ రోజు వచ్చి అన్న పరిటాల రవి వర్ధంతి చేయాలంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలా మంది పెద్దలు కూడా పిలిచి తిట్టారు. ఎందుకురా ఇటువంటి వర్ధంతి కార్యక్రమం అంటావు అదంటావు ఇవన్నీ అని చెప్పి.
బాలికల హక్కుల పరిరక్షణకు మనమందరం కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్ వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అప్పుడు కావాలా రైతు భారత్ రైట్ ఇవి దగ్గర దగ్గర ఆడపిల్లను కాపాడురా, అమ్మ తరానికి వెలుగునిద్దాం. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం, ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం. ఆడపిల్ల పుట్టక ముందే జిల్లాలో ఈ సిడబ్ల్యూసి ద్వారా కూడా ఇట్లాంటి కేసెస్ ఏదైనా వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ కేసెస్ పెట్టడము, వాళ్ళ మీద పాక్స్కో చట్టం ద్వారా వాళ్ళకి శిక్షణలు పెట్టడం అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ ఎస్పీ గారు చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా హైయర్ ఎడ్యుకేషన్స్లో పిల్లలు జాయిన్ చేయడానికి కోసము +2లో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఉంటున్న ప్రిన్సిపల్స్ ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా అది కూడా మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ద్వారా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ ఏదైనా రెమ్యునరేటివ్ ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కోసము ఆ చర్యలు కూడా వేరియస్ స్కిల్ హబ్స్ అండ్ స్కిల్ కాలేజెస్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి ఉంటున్న హక్కులు, వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అండ్ అదర్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలి నీ గురించి కూడా ఒక ర్యాలీ ద్వారా ప్రజలకి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసిన వలన వాట్ ఎవర్ ద హెరాస్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఆర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ ఆర్ పిల్లలు ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్సువేషన్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్న ఉద్దేశం చేస్తున్నాము. ఇక్కడ మన జిల్లాలో ఈ చైల్డ్ మ్యారేజ్ గురించిన ప్రత్యేక చర్యలు కూడా ఒక డ్రైవ్గా చేశాము. ఇప్పటికే దాదాపుగా ఒక 200 కంటే పైన కేసెస్ మనం ఆపడం జరిగింది. ఆపిన పిల్లలకి రీహాబిలిటేషన్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై స్థానిక కలెక్టరేట్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్, డిటిసి సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు. సెకండరీ ఆర్ఎన్బికి రాసి ఉన్నారు 8.9 ప్లస్ 18 లక్షల 20 సార్ లోకల్ నోటిఫికేషన్ సార్. ఒకసారి లెటర్ పెట్టండి. బట్ ఇదని కూడా మాక్సిమం యాక్సిడెంట్స్ ఐడెంటిఫై చేసి అవును సార్ అవును సార్ అవును సార్. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ లొకేషన్స్ లో ఎన్ని యాక్సిడెంట్ జరిగినాయి మన లెటర్ పెట్టిన తర్వాత ఎక్విప్మెంట్స్ అడుగుతున్నారు వాళ్ళు. అంటే మనం ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుని వాడుతున్నాం. ఆస్కింగ్ ఫర్ స్పెషల్ ఎక్విప్మెంట్స్. 47 మంది మనకు స్ట్రెంత్ ఉంది సార్. ఎంతమంది ఉన్నారు దాంట్లో? 27 మంది ఉన్నారు సార్. దే ఆర్ డెప్యూటెడ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రెంత్. దీనికోసం రిక్రూట్ చేసిన వాళ్ళ? దీనికోసం రిక్రూట్ చేసిన సార్. ఓకే.
సో 47 స్ట్రెంత్ మనం రిక్రూట్ చేసుకోవచ్చు, వాళ్ళు 27 ఉన్నారు. మైనస్ ఎందుకు చేయలేకపోయాము? రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసి సంస్థను ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలని చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రగతి భవన్ వద్ద 2వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ సీలింగ్ విధానం రద్దు చేసి 100% ఈపీఎఫ్ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు జరిపి మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. పే స్కేలను వెంటనే అమలు చేయాలి. పే స్కేలను వెంటనే అమలు చేయాలి. క్యాడర్ ఫిక్సేషన్ వెంటనే అమలు చేయాలి. ఈపీఎఫ్ పై 100% నిబంధనలను అమలు చేయాలి. ఈపీఎఫ్ పై అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లను కారుణ్య నియామకాలను అమలు చేయాలి. ఎంఎస్సీ ఇచ్చిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. పే స్కేలను వెంటనే అమలు చేయాలి. 62 సంవత్సరాల ఏజ్ క్రైటీరియా ఎస్సీసీలకు ఇచ్చారు పాలసీ అమలు చేయాలి. సెర్ప్ ఉద్యోగుల ఐక్యత. ఏదైతే శాంక్షన్ పోస్టులు ఉన్నాయో వాటన్నిటికీ మెమో ఇచ్చారు, దాన్ని జీవో రూపంలో ఇవ్వమని చెప్తున్నాం. సెర్ప్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఉద్యోగులు 10,000 పైచులకుని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఇచ్చింది. ఎందుకు చేస్తుందంటే అక్కడ శాంక్షన్ పోస్టులు ఉన్నాయి కాబట్టి మేము చేస్తున్నాము, ఇక్కడ సెర్ప్లో శాంక్షన్ పోస్టులు లేవు అని చెప్పి అన్నారు. 2002 సంవత్సరంలో గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ స్థాపించినప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి 5 అంచెల విధానంతో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మొదటగా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో లేని క్వాలిఫికేషన్ను సెర్ప్ ఉద్యోగులకు అమలు చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్గా నిర్ణయించారు. మిగతా ఉద్యోగాలకైతే డిగ్రీ ఉంటే సరిపోతుంది, కానీ ప్రత్యేకంగా సెర్ప్ ఉద్యోగులకు అందరినీ కూడా కన్వర్జెన్సీ మోడ్లో చెల్లాలి కాబట్టి అందరితో విద్యావంతులను తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు సెర్ప్ డిపార్ట్మెంట్ మాకు అందరికీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విద్యార్హతను విధించి పోస్ట్ గ్రాడ్యుయేట్తో తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రిటర్న్ టెస్ట్ రాసాము. తర్వాత ఫిల్టర్ చేసి గ్రూప్ డిస్కషన్ పెట్టారు. తర్వాత 2వ విధానంలో గ్రూప్ డిస్కషన్ తర్వాత బిహేవియరల్ ఈవెంట్ 3వ విధానం చేశారు. తర్వాత వీళ్ళు యొక్క ఉద్యోగాలకు సూటబుల్ అవుతారని చెప్పేసి గ్రామాలకు పంపించి 10-15 రోజులు విలేజ్ ఎమర్షన్లు అని చెప్పేసి వివిధ సర్వేలు చేయించి అక్కడ పేద ప్రజలతో మమేకం అవుతుందని చెప్పేసి మళ్ళీ థర్డ్ పార్టీని ఎంక్వైరీగా పెట్టి ఉద్యోగులుగా ఎంపిక చేశారు. చివరి ప్రయత్నంగా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. దాంట్లో జిల్లాలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారు మరియు నియమించినటువంటి బోర్డు ద్వారా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి అక్కడ అందరినీ కూడా ఫిల్టర్ చేసి ఈ ఉద్యోగాలకు తీసుకోవడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఊరికే ఏదో సాదాసీదగా రిక్రూట్మెంట్ జరగలేదు, 5 అంచెల విధానంతో ఫిల్టర్ చేసి ఈ ఉద్యోగులు నియమించారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అమలు కాలేదు. అది కాలాతీతంతో జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి కారుణ్య నియామకాలు. ఈ కారుణ్య నియామకాల్లో మాకు ఎంతోమంది ఉద్యోగులు అసూలు బాస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న కాకినాడ జిల్లాలో ఒక ఉద్యోగం మరణించాడు. ఆ కుటుంబం దిక్కుమొక్కు లేకుండా వీధిని పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చిన్నపిల్లలు చాలి వేతనాలతో ఉన్నటువంటి ఉద్యోగులు అకాల మరణంతో ఆ కుటుంబం దిక్కులేని పరిస్థితిలో ఉంది. వాళ్ళకి కాంపెన్సేషన్ గ్రౌండ్ కింద కారుణ్య నియామకాలు నియమించి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఆ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబ జీవన ప్రమాణం మెరుగవుతాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా మా కోరిక నెరవేరలేదు. తర్వాత నిన్నటికి నిన్న 60 సంవత్సరాలు ఉన్నటువంటి వయోపరిధిని అంగన్వాడీ ఎంప్లాయీస్కి వర్కర్స్కి ఇవ్వడం జరిగింది. మాకు 62 సంవత్సరాలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా కార్యాచరణ లేదు. అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈపీఎఫ్కి సంబంధించినటువంటి స్లాబ్ సిస్టమ్ లేకుండా పూర్తి స్థాయి వేతనం మీద 12% లెక్క కట్టి ఎంప్లాయీ వాటా ఎంప్లాయర్ వాటా 2 కూడా జమ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సెర్ప్లో భిన్నంగా 1,800 రూపాయలు స్లాబ్ పెట్టేసి దాన్ని తక్కువ చేస్తూ ఉన్నారు. అంటే మా దగ్గర ఎంత 12% కట్ చేసి మేము తీసుకున్నటువంటి వేతనం మీద అలాగే ప్రభుత్వం కూడా ఆ వాటాదానం చెల్లించాలి. దీనివల్ల మా యొక్క మనుగడకు ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఒకవేళ సాధ్యపడలేదా చేయటం లేదనుకుంటే మిగతా డిపార్ట్మెంట్లో ఈపీఎఫ్ 100% కట్ చేసి ఇస్తున్నారు. అదేవిధంగా మన ఇదే సెర్ప్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి విడిపోయినటువంటి తెలంగాణ జిల్లా నుంచి కూడా అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము చేస్తాము చూస్తామని తప్ప ఒక కార్యాచరణ చేసి
ఈరోజు మేము చేస్తామని చెప్పేసి మాకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేట ధోరణితో ఉండటం వలన మేము సమ్మె బాట పట్టి రెండవ రోజున ఉధృతంగా ఆదేశాల ప్రకారం మరి ప్రకాశం జిల్లాలో కూడా అందరం కూడా ఈరోజు సమ్మె బాట పట్టాము. మా ముఖ్యమైన డిమాండ్లు అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పున్నారు. ఇప్పుడు మరి ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేరే వరకు కూడా తప్పనిసరిగా మేమంతా కూడా ఈ సమ్మె బాటలో ఉంటాం. మరి ప్రభుత్వం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలని వెంటనే నెరవేర్చాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ హామీలన్నీ కూడా నెరవేరే వరకు కూడా అందరం కూడా ఈ సమ్మె బాటలో ఉంటాము. మరి మా హామీలన్నీ నెరవేరే వరకు కూడా మేము తప్పనిసరిగా ఈ సమ్మెని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీరామ ప్రతిష్టను పురస్కరించుకొని లాయర్పేటలోని చిట్టి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి హనుమాన్ చాలీస పారాయణాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అక్షంతలు స్వీకరించారు. నారాయణ పరోధ్యానం నారాయణేంద్రం విశ్వశంభుకం పద్మకోశ ప్రతీకాశకం మధ్యస్థాత్ విద్యుల్లేఖే వధాస్మర శ్రీవారశోకవత్తన్ తన్నోదంతి ప్రచోదయాత్ తత్పురుషాత్మనే మహాసీ కృపాణ చ అనితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః అన్యదా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.